డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్ రాజకీయం మొత్తం ఈ రోజున సీక్రెట్ మీటింగులతో నడుస్తుంది. విజయవాడలో ఫెయిల్ అయిన సీక్రెట్ మీటింగ్ ఒకటి, హైదరాబాద్కి షిఫ్ట్ అయిన మరొక సీక్రెట్ మీటింగు, అలాగనే జగన్మోహన్ రెడ్డి కూడా బెంగళూరులో అనేక రకాలుగా దఫాలుగా అందరితోటి ఈ సీక్రెట్ మీటింగు. ఎందుకని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అర్జెంటుగా ఈ సీక్రెట్ మీటింగులన్నీ వీళ్ళందరి చేత పెట్టిస్తూ ఉన్నాడు? మరి ఆంధ్రజ్యోతిలో మొన్ననే బయటపడ్డ విజయవాడ సీక్రెట్ మీటింగ్ గురించి అయితే అందరికీ తెలిసిందే. అందులో రాసిన దాని ప్రకారంగా చూస్తే మాజీ సీఎస్ జవహర్ రెడ్డి ఇది చేశాడు, ఈ సీక్రెట్ మీటింగ్లో మిషన్ ఆయనకు అప్పచెప్పబడింది అనేది కనపడుతుంది. మరి ఆ రోజున జవహర్ రెడ్డిని కలిసిన వాళ్ళల్లో మాధవి లతారెడ్డి, భరత్ గుప్తా, గంధం చంద్రుడు, ముత్యాల రాజు, లేకపోతే సాయి కాంత్ వర్మ, ఇట్లాంటి వాళ్ళందరూ చాలా పెద్ద స్థాయి అధికారులు మొత్తం కలిశారనేది కూడా బయటకు వస్తుంది. మీటింగులో సారాంశం అంతా కూడా బయటకు తెలుస్తుంది. ఇక ఆ దెబ్బతోటి ఇమీడియట్గా దీన్ని హైదరాబాద్ షిఫ్ట్ చేసినట్టుగా కూడా కొంత సమాచారం వచ్చింది. హైదరాబాద్లో ఒక ఇప్పుడున్న ఐపీఎస్ ఆఫీసర్ ఇంట్లో పెట్టారు ఆ సీక్రెట్ మీటింగు. దాని మొత్తానికి బాధ్యతలు ఆయనే తీసుకున్నాడు. ఎందుకని ఆ పని చేశాడు అనంటే, ఆయన మరి మాజీ సీఎస్ జవహర్ రెడ్డికి తోడల్లుడు, ఆయనే ఐపీఎస్ నాగిరెడ్డి అనేది కూడా ఈ రోజున సమాచారం ఒకటొకటిగా బయటకు వస్తూ ఉన్నాయి. వీటన్నిటి మీద చర్చోపచర్చలు ఖచ్చితంగా జరుగుతూనే ఉన్నాయి. ఇది ప్రభుత్వంలో కూడా ఒక కదలిక తీసుకొచ్చిన అంశంలా కనపడుతోంది. ఈ రోజున విజయవాడలో మీటింగు అని అనుకుంటే దానికి పలానందుకు హాజరయ్యామనో, లేకపోతే మేము వాళ్ళు పిలిస్తే అసలు ఏమనేది వినటానికి వెళ్ళామనో ఏదో ఒకటి చెప్పుకోవచ్చు. కానీ ఇలాంటి ఆంధ్రప్రదేశ్ అధికారులు మొత్తంతో హైదరాబాద్లో మీటింగ్ పెడితే అది తెలియకుండా పెట్టడం, దాంట్లోకి ఎవరెవరు వెళ్ళారని తెలుసుకోవటం కష్టం అని అనుకోవచ్చేమో, కానీ కనిపెట్టడం ఇంకా సులభమైంది. అక్కడ ఐపీఎస్ నాగిరెడ్డి ఇంట్లోనే ఈ మీటింగులు జరిగినప్పటికీ గాను మరి తెలంగాణ ప్రభుత్వంలో వాళ్ళ ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది కదా, ఎవరెవరు ఎందుకు ఏ పని చేస్తున్నారనేది. ఇంతకుముందు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి ఎలా సహకరించాడని అనుకుంటున్నారో, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడికి అలాగనే సహకరిస్తాడు, దాని తాలూకి కూడా చెబుతారు. ఇంక ఇది కాకుండా మీడియా వాచ్ ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. ఆంధ్రజ్యోతి లాంటివి కానీ మిగతా చాలామంది వీళ్ళందరి మీద కన్నేసి పెట్టే ఉంటారు, ఎవరెవరి కదలికలు ఏ రకంగా ఉంటున్నాయి, ఎందుకు ఉంటున్నాయి అనేది. ఇది ఒక ఎత్తు ఇలాగా 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంటే, మరి ఒకటి కన్నడ నాట జగన్మోహన్ రెడ్డి స్వయంగా మీటింగులకు దిగాడు. దీనికి ఏమిటి కారణం అనంటే, నిన్ననే మనం ఒక కొండబద్దల్లో వీడియో కూడా పెట్టాం, వీలైతే దాని లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి దాన్ని కూడా పరిశీలించండి. బీజేపీ నాయకులందరినీ ప్రసన్నం చేసుకోవటానికి కన్నడ నాట ఉన్న బీజేపీ నాయకులతోటి కానీ, లేకపోతే గతంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మేము కూడా ఒక భాగం అని చెప్పుకుని ఆంధ్రాలోనే ఉండని వాళ్ళు కొంతమంది ఉన్నారు. సోము వీర్రాజు అయితే ఆంధ్రాలో మొన్న ఎమ్మెల్సీ కూడా అయ్యాడు. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి ఉపకరించే వాళ్ళు అనమాట. సోము వీర్రాజు కానీ, జీవీఎల్ కానీ, విష్ణువర్ధన్ రెడ్డి కానీ, ఇలాంటి వాళ్ళందరూ. ఇందులో విష్ణువర్ధన్ రెడ్డి మీద చాలా అనుమానాలు వస్తున్నాయి ఇప్పుడు. ఆయన మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి పంచం చేరుతున్నాడు అని. అందుకోసమనే ఇప్పుడు టీడీపీలో కొంతమంది ఎమ్మెల్యేలతోటి కూడా ఈ విష్ణువర్ధన్ రెడ్డికి పట్టం లేదు. దాంతోపాటుగా ఈ అంశం మొత్తాన్ని మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ దగ్గరికి తీసుకెళ్తే, మాధవ్ కూడా లోకేష్తో ఫోన్ చేసి మాట్లాడితే, లోకేష్ ఏమి మాధవ్ మాటలు పట్టించుకోలేదు అన్నట్టుగా కూడా ఈరోజు సాక్షిలో కూడా ఒక కథనం వచ్చింది. కాకపోతే కంప్లైంట్ల మాట అయితే వాస్తవం కనపడుతుంది. విష్ణువర్ధన్ రెడ్డి అతని కృషి ఆయన చేస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ టీడీపీకి కానీ జనసేనకి కానీ ఏమాత్రం పనికొచ్చే నాయకులు కాదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పక్క తప్పుకోవటం జరిగిపోతుందో, బీజేపీ వచ్చి అవసరం కోసం టీడీపీ తోటి కలుస్తుందో, ఆ రోజున వీళ్ళందరూ శంకరగిరి మాన్యాలు పట్టిపోయినట్టు కనిపిస్తారు. కానీ ఏదైనా జగన్ కోసం ఉపకరించే పని చేయాలంటే వీళ్ళే ముందుండేది. జీవీఎల్ ఎక్కడన్నా కనపడుతున్నాడా మనకు ఇప్పుడు? అదే విష్ణువర్ధన్ రెడ్డి కూడా గతంలో మరి మన తిరువూరు ఎమ్మెల్యే కొలిగిపూడి చేత చెప్పు దెబ్బలు తిని ఒక పెద్ద ఆర్భాటమే చేశాడు. అమరావతిలో ఉన్న ఈ రైతులు మొత్తం పెయిడ్ ఆర్టిస్టులు అనే కారణానికే కదా కొట్టింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఏ మాట మాట్లాడితే వాళ్ళు కూడా అది మాట్లాడతారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళతోటి కూడా ఇక్కడ మీటింగులు జరుగుతున్నాయి బెంగళూరు బేస్గా అనేది మనం 2 రోజుల నుంచి ఈ వీడియోలు చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు దాని మీదే విపరీతంగా చర్చ జరగటం కానీ వాళ్ళ మీద వాచ్ చేయటం కానీ జరుగుతుంది.
యాతావాత చూస్తే మరి కొంతమంది ఐఏఎస్లు కూడా ఇందుకు ఉపకరించే రకంగా కనిపిస్తున్నారు. ఇప్పుడు మాజీ సిఎస్ జవహర్ రెడ్డి పేరు ఒకటైతే బయటకు వస్తుంది. అంటే ఇది ఆంధ్రజ్యోతిలో ఇదే పలానా ఈయన పేరు అని రాయకపోయినప్పటికీ అంత అర్థం వచ్చేటట్టుగా అదే కదా రాసింది. మనమంటే మన కుండబద్దల స్టైల్ కాబట్టి మనం అనుకున్నది మనం చెబుతాం. దానికి ఏమైనా పర్యవసానాలు ఉంటే దానికి ఖచ్చితంగా ఎదుర్కొంటాం. అందులో మనకు వచ్చిన డౌట్ ఏం లేదు. ఇది వాళ్ళ పేరు చెప్పలేం, వీళ్ళని ఎట్టా కాదనిలేం అని. ఇలాంటిది ఈ విషయాలు బయటపడినప్పుడు ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాకపోతే ఇక్కడ అలర్ట్ అవ్వాల్సింది మాత్రం ప్రభుత్వం అనేది ఖచ్చితంగా కనపడుతుంది. అక్కడ తెలంగాణలో నాగిరెడ్డి గారో లేకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జవహర్ రెడ్డి గారు ఇలా ఐఏఎస్లు ఐపీఎస్లని మొత్తాన్ని జగన్ వైపుకి తిప్పటానికి చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ఫుల్గా నడవనిస్తే 29 ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? చంద్రబాబు నాయుడికి సహకరించే అధికారులు ఎవరుంటారు? గతంలో 19 ఎన్నికల ముందు జరిగింది మళ్ళీ రిపీట్ అవుతుందా? కావాలంటే మరి నేను 95 నాటి సీఎం అని అవుతాను జాగ్రత్త అని చంద్రబాబు నాయుడు అనొచ్చేమో కానీ 19 నాటి ఎన్నికల్ని మళ్ళీ రిపీట్ చేసుకోకూడదు కదా. మనం 19కి ముందున్న పరిస్థితుల్ని రిపీట్ చేసుకోకూడదు. ఆ రోజు వీళ్ళు ఎట్లానే కూటమిలాగానే అధికారంలో ఉండి నరేంద్ర మోడీ కావచ్చు, పైన బీజేపీ నాయకులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి ఉపకరించే పనులన్నీ చేశారు కదా. అమరావతికి పైసా వెదల్చకుండా ఇక పోలవరాన్ని ఏటీఎం లాగా లోకేష్ చంద్రబాబు నాయుడు వాడేశారని స్వయానా నరేంద్ర మోడీ కామెంట్లు చేసి ఏ రకంగా కావాలంటే ఆ రకంగా జగన్మోహన్ రెడ్డికి ఉపకరించే పని చేశారు. ప్రస్తుతం కూడా అలాంటి కుట్ర ఒకటి జరుగుతుంది. దీనికి సహకరించడం కోసమే ఇప్పుడు ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని హై గ్రేడ్లో ఉన్న వాళ్ళందరినీ జగన్ వైపు తిప్పి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది అయితే ఖచ్చితంగా కనపడుతుంది. కాకపోతే ఇక్కడ అసలైన విషయం ఏంటంటే వివేకానంద రెడ్డి హత్య కేసు తీసుకున్నా, ఏపీ లిక్కర్ల స్కామ్ గురించి చూసుకున్నా, కల్తీ నెయ్యి గురించి చూసుకున్నా, ఇందులో వివేకానంద రెడ్డి కేసు సిబిఐ ఈ రోజున తుది ఛార్జ్షీట్ కూడా వేసేసింది. ఇంకా మేము దర్యాప్తు చేయాల్సింది ఏం లేదు, ఇక ట్రయల్ నడవటమేని అన్నట్టుగా. మరి అందులో సునీత కోరుకున్నట్టుగా మరి జగన్మోహన్ రెడ్డో లేకపోతే మిగతా ఎవరి పేర్లు ఏం రాలేదు కదా. అంటే స్వయాన ఆవిడ జగన్మోహన్ రెడ్డి పేరే చెప్పకపోయినప్పటికీ గాను ఆవిడ కోరికైతే ఏంటి, ఇందులో అసలైన దొంగలు పట్టుకోవాలని రకరకాలుగా మాట్లాడింది మరి వాళ్లే కదా ఆ రోజున. ఇక లిక్కర్ స్కామ్ వచ్చేటప్పటికి అందులో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని పేరు ఉదహరిస్తూ ఉంటారు తప్ప ఆయన మీద ఇంతవరకు విచారణకు పిలవటం కానీ కేసు పెట్టడం కానీ జరగల. ఇది కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాగా ఊరకే పోయిద్దేమోనని వైసీపీ నాయకులు ఎదురు చూస్తుంటే ఇప్పుడు ఈడీ వచ్చి దాదాపుగా మనీ లాండరింగ్కి సంబంధించిన ఆధారాలు మొత్తం సంపాదించింది. ఆ రోజున ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆధారాలు లేక కాదు పోయింది, అండర్స్టాండింగ్ కుదిరిపోవటం మూలాన వాళ్ళు అనుకున్న బీజేపీ అనుకున్న పని జరగటం మూలాన దాన్ని ఈడీ దానికి సంబంధించిన ఏవి ప్రవేశపెట్టకపోవటం మూలాన కోర్టులో ఈ పరిస్థితి ఏర్పడింది అనుకుంటే ఇప్పుడు కూడా అలానే జరిగితే ఇక కల్తీని అయితే చెప్పే పనే లేదు. ముఖ్యులు ఎవరు కనపడకుండా కిందున్న అడపాదడప ఉన్న వ్యక్తులు మాత్రం కనపడుతుంటే ఖచ్చితంగా బీజేపీ మళ్ళీ సహకరించడానికి సిద్ధం పడుతుందేమో, వాటన్నిటి కోసం జగన్మోహన్ రెడ్డి ట్రై చేస్తున్నాడేమో ఈ సీక్రెట్ మీటింగ్లు, అందుకేనేమో అనేది కనపట్ల ఇక్కడ. ఇదే ఈరోజు కుండబద్దలు.